కొంతమందిని మనం చూస్తూ ఉంటాము, అంతేగా, అంతే. అబ్బాయిలు అమ్మాయిలు 2-3 రిలేషన్స్లలో ఉంటారు. అవును. అలా కాకుండా 100% ఒక వైఫ్గా నీ కోసమే బ్రతుకుతున్నటువంటి అమ్మాయిని కేవలం ఇవాళ మీ ఇద్దరి కులం ఒకటి కాదు కాబట్టి నాకు ఈ అమ్మాయి వద్దు అని అంటే 3-4 అవర్స్ కూర్చోబెట్టి ఎంత చెప్పినా కానీ మా ఫ్యామిలీ ఒప్పుకోదు, నేను చేసుకోను అంటే, అరే బాబు నీ తల్లిదండ్రులను పిలుస్తాను ఇక్కడికి, నీ తల్లిదండ్రులతో మాట్లాడతాను అంటే వాళ్ళ అడ్వకేట్ వచ్చాడు. అడ్వకేట్కి చెప్తే కూడా అడ్వకేట్ అనేది వేరు, నీ ప్రొఫెషన్ వేరు, కానీ ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఒక తండ్రివి. అవును కదా, ఒక హ్యూమన్ బీయింగ్. కరెక్ట్. వాళ్ళకి ఒక అమ్మాయి ఉంటుంది తర్వాత, లేదా కోడలు వస్తుంది తర్వాత. అలాంటప్పుడు వద్దు బాబు నువ్వు ఈ కేసుని డీల్ చేయకు, వాళ్ళిద్దరిని కలపడానికి ప్రయత్నం చేయి, అంతే తప్పించి మీ ఫీజు కోసం మీరు ఇలాంటి పని చేయొద్దు అని అతనితో కూడా దాదాపుగా గంటన్నర మాట్లాడినా కానీ అతను నా ముందు తలకాయ ఊపి వెళ్ళాడు, బయటకు వెళ్ళగానే తిరగబడి మాట్లాడుతూ ఉన్నాడంట. సో ఆ కేసులో వాళ్ళని జైలుకి పంపించడం జరిగింది. అతను వాళ్ళ ఫాదర్ జాబ్ చేస్తున్నటువంటి ఆఫీస్కి కూడా మేము కాల్ చేసి చెప్పడం జరిగింది, ఇలా ఇలా ఉంది పరిస్థితి అని చెప్పి. ఇప్పుడేమో అమ్మాయికి జన్మనిచ్చింది ఆవిడ. ఆ అమ్మాయి కోసం ఇప్పుడు ప్రాపర్టీలో రైట్స్ కోసము 100% ఆ అమ్మాయి కష్టపడతా ఉన్నది. మేము సపోర్టివ్గా నిలబడ్డాము. అంతేకాకుండా డెలివరీ టైంలో కూడా SC ST కేసు ఎవరైతే పెడతారో ఒక 4 లక్షల కంపెన్సేషన్ లాగా ఇస్తారనమాట వాళ్ళు.